అటువంటిది తిరుపతికి ఈ ఒక బృహత్తర ప్రణాళిక సిద్ధం చేశాడంట. అప్పుడే జనం అనుకున్నారయ్యా, ఇతనేంటి తిరుపతికి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ఏంటి అని చెప్పి ప్రజలు ఆశ్చర్యపోయారు. కానీ ఎప్పుడైతే టీడీఆర్ బాండ్స్ స్కామ్ బయటపడిందో అన్నన్నా ఏం వేసావా మాస్టర్ ప్లాన్ అనుకున్నారు. మళ్ళీ అంటే నీ మాస్టర్ ప్లాన్ దేనికి? డబ్బులు మింగటానికి, నీ ఖజానా నింపుకోవటానికి. కాబట్టి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పూర్తయింది. ఆ రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి సమర్పించారు. దానిలో నీ పాత్ర, నీ పుత్రరత్నం పాత్ర, నువ్వు చెడిపోయింది చాలక నీ కొడుకును కూడా చెడగొట్టావు. నీ కొడుకును కూడా ఒక వీధి రౌడీలాగా తయారు చేసావు. ఒక ఆకు రౌడీలాగా, ఒక వీధి రౌడీలాగా. ఎవరైనా కొడుకుని ప్రయోజకుని చేస్తారు. ఏ తండ్రి అయినా బిడ్డ ప్రయోజకుడు అవ్వాలి, సమాజంలో గౌరవింపబడాలి, మంచి విద్యాబుద్ధులు ఉండాలి, ఒక సక్రమమైన మార్గంలో నడవాలని చెప్పి ఏ తండ్రి అయినా కొడుకు గురించి చేసేటటువంటి ఆలోచనలు ఆ విధంగా ఉంటే పరమ బడుద్దాయిలాగా తయారు చేసావు కొడుకుని. నిన్ను మించిపోయే బడుద్దాయిలాగా తయారు చేసావు నీ కొడుకు అభినయ్ రెడ్డిని. ఇది నీకు గౌరవంగా ఉందా? ఏమై కరుణాకర్ రెడ్డి, నీ కొడుకు ఇలా తయారవటం నీకు గౌరవంగా ఉందా? ఏ తండ్రికైనా ఇది గౌరవాన్ని తెచ్చే పనా? నీ కొడుకు చేసినటువంటి పనులేంటి? తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో బై ఎలక్షన్లో నీ కొడుకు చంద్రమౌళీశ్వర్ రెడ్డి అనేటటువంటి ఒక అధికారిని ఆ రోజున తిరుపతి కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి ఒక అధికారిని అడ్డం పెట్టుకొని దాదాపు 35,000 దొంగ ఓట్లు తయారీ చేశాడా లేదా? చంద్రమౌళీశ్వర్ రెడ్డి వెనక నువ్వు నీ కొడుకే కదా ఉంది. ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి విచారణలో చాలా స్పష్టంగా ఫేక్ ఓటర్ ఐడి కార్డు సృష్టించారు. ఓట్లను, నిజమైన ఓటర్ యొక్క ఓటును దొంగలించి నకిలీ ఓటర్ ఐడి కార్డులు సృష్టించి ఆ రోజున తిరుపతి బై ఎలక్షన్లో మీరు చేసినటువంటి అరాచకాన్ని ఎలక్షన్ కమిషను నిర్ధారించి ఆ చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఇతర అధికారులని సస్పెన్షన్ కూడా ఆదేశించడం జరిగింది. కానీ వారి వెనక ఉండి ఈ వ్యవహారాన్ని అంతా నడిపించింది నువ్వు కాదా? పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే